కార్యక్రమం ప్రోగ్రామ్ కు మరి ఓట్ చోరీ అనేది మన రాహుల్ గాంధీ గారు భారతదేశంలోనే ఎంతో చైతన్యం తీసుకొచ్చిండు. కాన్స్టిట్యుయెన్సీలో కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమంను అమలు చేయడం జరుగుతుంది. దీనికి పార్లమెంట్ కో కోఆర్డినేటర్ను, కాన్స్టిట్యుయెన్సీ కో కోఆర్డినేటర్ను, మరి ట్రైనింగ్ కూడా ఒక కోఆర్డినేటర్ వేసి మరి ఇవాళ మన యొక్క ఓట్లను కాపాడుకోవడానికి బిఎల్ఏ ప్రతి ఒక్క బిఎల్ఏ కూడా ఏ రకంగా బిఎల్ఓతో మనం కోఆర్డినేట్ చేసుకొని గ్రామాల వారికి కానీ ఈ యొక్క వార్డుల వారిగా కానీ బూత్ల వారిగా కానీ మరి ఏ రకంగా మనం కాపాడుకోవాలని చెప్పి ఒక 40 అంశాలతోని మరి ఈ యొక్క కార్యక్రమము ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. మరి బూత్ లెవెల్ ఆఫీసరు అవసరం అనుకుంటే లోకల్ గా కూడా ఇంకా ఎవరినైనా ఒకరి దగ్గర తీసుకొని కూడా బిఎల్ఓతోని మరి ఓట్లు ఏవైతే చనిపోయారో, ఏవైతే ఇల్లు షిఫ్ట్ అయ్యారో అటువంటి ఓట్లను తీపిచ్చి ఎవరైతే కొత్త ఓటర్స్ ఉన్నారో 18 ఇయర్స్ దాటినోళ్ళు మరి వాళ్ళని చేర్పించే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది. మరి ఈ యొక్క బిఎల్ఏలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క ఓటర్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లా పార్టిసిపేట్ చేసి మరి మన ఓట్లను మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అయితే మమతా బెనర్జీని ఓడించడానికి 40 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. దాని కొరకే మరి అక్కడ ప్రభుత్వం పోవడం జరిగింది. రేపు మనకు ఇక్కడ అదే పని చేయాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మన యొక్క అధినాయకత్వం ముందే మనకు జాగ్రత్త పడమని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందుకే మరొకసారి మరి ఈ యొక్క బిఎల్ఎల్తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా కింది స్థాయి దాకా చేర్చి మరి ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి పార్టీ ప్రతిష్ట కొరకు ఏవైతే కార్యక్రమం చేస్తుండో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ రానున్న రోజుల్లో తెలంగాణలో స్టార్ట్ చేయబోతుందో మరి దాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని బిఎల్ఏ నియమించి మరి వీటిని అవగాహన కల్పించడంతో రాష్ట్రం నుంచి ఏసీసీ బీసీసీ నుంచి నాకు అబ్జర్వర్గా ఉన్న శ్రీశైలం గౌడ్ గారు పార్లమెంట్ అబ్జర్వర్గా, హుజురాబాద్ నియోజకవర్గానికి బొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సుడా చైర్మన్ బాగా నియమించారు. మరి ఈరోజు బిఎల్ఏలు ప్లస్ మా కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల వార్డుల మున్సిపాలిటీలో ఉన్న నాయకులందరూ మరి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని మరి వాళ్ళకి అవగాహన ఏ రకంగా జరిగితే బిఎల్ఓలు వచ్చినప్పుడు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మరి మన గ్రామంలో ఏ రకంగా మనం జాగ్రత్త పడాలి, ఓట్లను కాపాడుకునే విషయం పైన ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. చాలా ముఖ్యంగా ఎందుకంటే మీరు చూడొచ్చు బీజేపీ ఏ రకంగా ఈ ఓట్ చోరీ చేస్తుంది. బెంగాల్లో చూసిన దాకా, దాని తర్వాత వేరే బీహార్లో జరిగింది. నాకు అన్న పెద్దలు చెప్పిన మరి మొన్న రాజ్యసభల సీట్ చోరీ కూడా చేసింది. ఎంత దౌర్భాగ్యం అంటే మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్, రాజ్యసభ నామినేషన్ని ఏదైతే వాళ్ళు తిరస్కరించారు నాకు తెలిసిన చరిత్రలో మొదటిసారి. ఎందుకంటే అక్కడ ఉండేటి వాళ్ళకి తెలుసు బీజేపీకి 2 స్థానాలకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ అయినా 3వ నామినేషన్ వేయించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని అక్కడ వాళ్ళ నామినేషన్ చేయించడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఇంతకంటే దేశంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకంగా కూని ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. రేపు జరగబోయే ఎస్ఐఆర్ దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరి అవగాహన జరిగింది. మరి నిన్న బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న ఒక మీటింగ్ పెట్టి మరి దాంట్లో పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మరి అందరు వచ్చారు. మరి వచ్చి హుజురాబాద్ కంచుకోట, హుజురాబాద్ ఇక వాళ్ళదే అన్నట్టు మాట్లాడినారు. మరి బహుశా మరి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు కావచ్చు. మొన్న హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది 17 సీట్లతో.
మరి ఆ విషయం మరి మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు మరి ఎట్లా మర్చిపోయినా మా కౌశిరెడ్డి పక్కన ఉండటంతోని మరి అతని పిచ్చి కూడా కొంచెం అతని మాటలు ఏదైతే అబద్ధాల మాటలు ఉంటాయో మరి వారికి కూడా సోకి మరి వారు నిలవకుండా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా వచ్చిండ్రు మరి ఇక్కడ ఉన్న చాలామంది పరిచయాలు కూడా ఉన్నాయి అయినా ఇక్కడ ఉన్న ఏ పరిస్థితులు ఏందో వాళ్ళకి తెలియకుండా ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే హుజురాబాద్లో బై ఎలక్షన్ తర్వాత ఒక్క రూపాయి కూడా చిల్లి డబ్బా కూడా తట్టడు మట్టి కూడా మీరు కౌశిక్ ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నాడు ఇక్కడ పని చేయలేదు. మళ్ళా 2023 డిసెంబర్ 7 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే ఇక్కడ కొన్ని పనులు సాగినాయి. సంక్షేమ పథకాలన్నిటి బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా పోతున్నాయి. వాళ్ళు ఎటువంటి రకంగా మేము ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. రైతులకు అన్యాయం చేసిందని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. నేను అడుగుతున్నా, మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒకటే దఫాల రుణమాఫీ చేసింది వాస్తవం కాదా? సన్నవాట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది వాస్తవం కాదా? మరి సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకొని నిరుపేదలకు 3 పూటల ధనవంతుడు ఏ రకమైన అన్నం తింటాడో నిరుపేదలు అదే విధంగా అన్నం తినాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఏదైతే సన్నబియ్యం మొదలెట్టుకున్నామో అది ప్రతి ఒక్క అరువులకు అందుతుందా నిజం కాదా అని నేను అడుగుతున్నాను. 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, మొన్నటి ఇందిరా మిల్లులు కావచ్చు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. అందుకే ప్రజలు మా వెంబడి ఉన్నారు. మీకు ఎంపీ ఎలక్షన్ల బుద్ధి చెప్పి 0 సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్సీలో మీకు అభ్యర్థులే లేరు. సర్పంచ్ ఓడిపోయినారు. ఇక్కడ మున్సిపాలిటీలలో మీరు ఓడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు డిపాజిట్ వచ్చిన ఇక మీకు ఇబ్బంది జరుగుతుంది హుజురాబాద్లో. ఇక్కడ రేపు ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ జెండా ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ